మంత్ర सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాటలు ఇంకా సందేహాలు ఉన్నాయండి? ఫస్ట్ నిన్న మనము అలహ పంచమి విధి, అలహ పంచమి అంటే అల్సే ఉత్త అల్కో నిమిత్తు మానకలకి అంటే అల్ వర్ణాన్ని నిమిత్తం చేసుకుని పక్కన అయితే సులోపం ప్రాప్తం అవుతుందో అది సులోపం ప్రాప్తం చేయబోతుంటే ఈ స్థాని వరాదేశో అనల్విదో అనే సూత్రం ఏం చెప్పారంటే ఈ సూత్రానికి రెండు అర్థాలు చెప్పాను. ఆదేశ స్థానివత్ భవతి, రెండోది అల్విధిం వర్జయిత్వ. కానీ ఆదేశ స్థానివత్ అవుతుంది చెప్పి ఏదైనా ఆదేశం వచ్చినా స్థానివత్ అవుతుంది, కానీ పక్కన రెండో అర్థం చెప్పింది అల్విధిం వర్జయిత్వ. అలహ పంచమి షష్ఠి సప్తమి తృతీయ. ఒకవేళ అలహ పంచమి విధి అంటే పక్కన పని చేసుకుంటున్నాం అనుకోండి, అటువంటి సందర్భంలో ఇది ఆదేశం స్థానివత్ కాదు అని చెప్పింది. అందుకే అక్కడ మనకు పక్కన సూకి లోపం కాలేదు. ఈ స్థానివత్ ఏంటైనా అది కూడా స్థానిక ప్రకారంగా హలంతానికి పక్కన సు ఉందని చెప్పి మనం లోపం చేసుకునేవాళ్ళం. లోపం చేసుకుంటే అనిష్ట రూపం సిద్ధించేది. కాబట్టి అనిష్ట రూపం రాకూడదు అంటే మనం విధి వర్జయిత్వ అని చెప్పి నిషేధించుకున్నప్పుడే మనకు ఇష్ట సిద్ధి ఇష్ట రూపము వస్తుంది. కాబట్టి ఆ రకంగా మనము ఈ సిద్ధిని చూసాము. అల్విధికి దేవు అనే రూపంలో చూసాము. అదేవిధంగా ఈ దీనికే ఉదాహరణ ఇంకోటి కూడా చూద్దామండి. రాసుకోండి. రెండో ఉదాహరణ ఏంటంటే రాసుకోండి, పంథాహ. రెండో ఉదాహరణ అంటే పంథాహ అంటే మార్గము. పంథ అంటే మార్గం, పంథ ఒక మార్గం. పంథాహ మార్గములు రాసుకో. ఎందుకు పంథా పంథ పంథానో పంథాహ పుల్లింగం తీసుకుంటే పంథ పంతో పంథాహ అలా వస్తుంది. అంటే మార్గములు అనే అర్థం వస్తుంది. మార్గములు అంటే పంథాహ అంటే ఇక్కడ మార్గం అని అర్థం. ముఖ్యంగా పంథ శబ్దం మార్గార్థంలో ఉంది. ఓకే, అందుకే పంథాహ అంటే మార్గములు. అనేక పంథాహ సంతి అంటుంటాం, అంటే అనేక మార్గములు ఉన్నాయని. పంథ అంటే మార్గములు. అస్తు. ఇదే పంచమి విధికాహి అలహ పంచమి అంటే అల్వర్ణాన్ని నిమిత్తం చేసి పక్కన ఏదైతే కార్యం చేసుకోబోతాం అటువంటి సందర్భంలో ఇది స్థానివత్ కాదు అని చెప్తుంది. దానికి ఉదాహరణ మనం చూద్దాం. పంథాహలో ఎలా అనేది ఈ స్థాని వదాదేశో అనల్విధో ఎప్పుడు ఏ సందర్భంలో వినియోగించబడుతుంది ఇప్పుడు చూద్దామండి. రాసుకోండి. అలహ విధి రెండో ఉదాహరణ. అలహ విధికి దేహులో ఒకటో ఉదాహరణ చూసాము. ఇప్పుడు అలహ విధికి రెండో ఉదాహరణ రాసుకోండి. అలహ అంటే పంచమి బ్రాకెట్ లో 5/1 పంచమి విభక్తి ఏకవచనం. అలహ విధి ఈక్వల్ టు అల్ విధి. అలహ విధి ఈక్వల్ టు అల్ విధి. ఓకే అండి, ఇది మెయిన్ హెడ్డింగ్. సో మన లక్ష్యం అంటే పంథాహ శబ్దం తయారు చేయాలి. పంథాహ శబ్దం ఎలా తయారవుతుంది అంటే ఇక్కడ ప్రాతిపదిక తీసుకుని పతిన్ శబ్దం తీసుకున్నాం. ఏ శబ్దము? పథిన్. చూసుకోండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది. పథిన్. పథిన్ పథిన్ చూడండి. మూల శబ్దం ఏంటి? స్క్రీన్ మీద చూడండి. పథిన్ శబ్దం. పథిన్, థా మధ్యలో థా ఒత్తుతా. పథిన్ శబ్దం. ఓకేనా? రాసుకుంది ఈ విధంగా. ఈ పథిన్ శబ్దానికి ముందు శబ్దంగా దాని ప్రాతిపదికం పేరు పెట్టుకోవాలి. పెట్టండి. అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం. అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం అనే సూత్రం చేత ముందు ప్రాతిపదిక సంజ్ఞాన్ని పేరు పెట్టుకున్నాం. ఎవరికి? పథిన్కి. ప్రాతిపదికం పేరు పెట్టుకుని ఎలా వస్తుంది? వెంటనే జ్ఞా ప్రాతిపదికాత్ అధికారానికి వెళ్ళి మనం ఏం చేస్తాం? జ్ఞా ప్రాతిపదికాత్ అధికారానికి వెళ్ళి ప్రత్యయం తెచ్చుకుంటాం. అందుకు రాండి.
अनेन पतिं शब्दस्य प्रातिपदिकसंज्ञा पुनः ज्ञा प्रातिपदिकात् इदम् अधिकारसूत्रम् अस्मिन् अधिकारे एमొస్తుంది रस्मिन् पूर्ववत् प्रथमा विभक्ति एकवचने पूर्ववत् प्रथमा विभक्ति एकवचने किं भवति पूर्ववत् प्रथमा विभक्ति एकवचने सुप्रत्ययः भवति प्रथमा विभक्ति एकवचने सुप्रत्ययः भवति प्रथमा विभक्ति एकवचने किं भवति सुप्रत्ययः भवति अस्तु तो सुप्रत्यय प्रत्ययः परश्च नियम प्रकाరంగా పతిన్ ప్రాతిపదికని పక్కనే వస్తుంది అంటే పతిన్ సు ఇప్పుడు దీనికి ఎదురుగా రాయండి ఈ సందర్భంలో మళ్ళీ ఇంకో సూత్రం వచ్చింది ఏది వచ్చింది రాసుకోండి పతి మత్స్యరి భుక్షామాత్ చూడండి స్క్రీన్ మీద కనిపిస్తుంది పతి మత్స్యరి భుక్షామాత్ 7/1/75 సూత్రం అండి సారీ 85వ సూత్రం 7వ అధ్యాయము 1వ పాదము 85వ సూత్రం అది కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి మనకు పతి మత్స్యరి భుక్షామాత్ చూడండి పతి మత్స్యరి భుక్షామాత్ రిభుక్షామాత్ అది పంథాశ్చ మంథాశ్చ రిభుక్షాశ్చ కలిపితే పతి మంత్యరి భుక్షామాత్ అయిపోయిందన్నమాట అస్తు तो సూత్రం రాసుకొని స్క్రీన్ మీద చూడండి 7/1/85 సూత్రము పతి మత్స్యరి భుక్షామాత్ రాసుకోండి దీని అర్థం రాసుకోండి పతిన్సు ఈ సందర్భంలో ఈ సూత్రం ప్రాప్తమైంది ఏమంటుంది రాసుకోండి అనేన సూత్రేణ పతిన్ మతిన్ రిభుక్షిన్ 3 శబ్దాలు ఉన్నాయండి దీన్ని కలిపి విడగొట్టుకున్నా కొన్ని పతి మతి రిభుక్షామాత్ విడగొట్టితే పతి రిభుక్షామా విడగొట్టుకున్నాకో పతిని శబ్దము మతిని శబ్దము ఇంకా రిభుక్షిన్ శబ్దము ఈ 3 ఉన్నాయి 3 కలిపి మనం పంచమి భక్తిలోకి వచ్చేసామంట సో షష్ఠి భక్తిలోకి వచ్చాయి అంటే పతి రిభుక్షామాత్ అని చెప్పాం పతి మత్స్య రిభుక్షాం విడగొట్టినాం పతి రిభుక్షామాత్ అంటే ఇది షష్ఠి భక్తి బహువచనము ప్లస్ ఆత్ 2 పదాలకు విడగొట్టుకుంటాము పతి మత్ రిభుక్షాం షష్ఠి భక్తి బహువచనము ఆత్ అనేది ప్రథమ భక్తి ఏకవచనం అస్తు దీని అర్థం రాసుకోండి అనేన సూత్రేణ పతిన్ కామ మథిన్ కామ రుభుక్షిన్ పతిన్ కామ మథిన్ కామ రిభుక్షిన్ इति एतेषाम् अंगानां सौपरतः आकारादेशो भवति सौपरतः आकारादेशो भवति पथिन मथिन रिभुक्षिन इति एतेषाम् अंगानां सौपरतः आकारादेशो भवति మహోదయ రిభుక్షన్ అంటే అర్థం ఏంటండి రిభుక్షన్ అంటే అర్థం ఏంటండి రిభుక్షన్ ఒక శబ్దం అంటే అది ఏదైనా మనం వాక్యార్థంలో వచ్చినప్పుడు దీని అర్థం చెప్పవచ్చు అనేక అర్థాలు ఉంటాయి రిత్ ధాతు ఉంది రిభుక్షిన్ రిభుక్షాహ శబ్దం రిభుక్షింటే రిభుక్షాహ శబ్దం తయారవుతుంది ఆ రిభుక్షాకి అర్థం ఏంటి అని మనకు ఏ సందర్భంలో వచ్చిందో దాన్ని బట్టి చూడొచ్చు ఒక శబ్దం అంతే ఇప్పుడు రిభుక్షిన్ అంటే భక్షణార్థంలో ఉంది ఆ భక్షణ ఏ రకంగా అనేది ఏ సందర్భంలో వాడాలి అనేది అది మనకు వాక్య ప్రయోగం తెలుస్తుందండి
రిభుక్షిణ్ భక్షణ అర్థంలో ఉంది, ఇంకా వేరే అర్థంలో కూడా ఉండొచ్చు, అస్తు. ఇక్కడ మనకు ముఖ్యంగా ఇవి ఎలా తయారైనా చూస్తున్నామట. అంటే ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. పతిని శబ్దం కానీ, మతిని శబ్దం కానీ, రిభుక్షిణ్ ఇది ఏతేషాం అంగానం. ఈ అంగాలకు సౌపరత సు పక్కన ఉంటే ఆకార ఆదేశం వస్తుందంట. అని చెప్పి కదా ఆకార ఆదేశం. ఏది పతిని శబ్దానికి లేదా మతిని శబ్దానికి లేదా రిభుక్షిణ్ శబ్దానికి. ఇవి ఇది ఏతేషాం అంగాలు, అవి అంగం ఏమి ఉండాలట. పతిని శబ్దము, మతిని శబ్దము, రిభుక్షిణ్ ఈ అంగాలకు సు పక్కన ఉంటే ఆకారం ఆదేశం వస్తుంది. ఏమొస్తుంది? ఆకార ఆదేశం వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏంటి మనకు ఏముంది? మూడిట్లలో ఈ 3 శబ్దాలలో పతిని శబ్దం ఉంది. అదే మనకు ఉండేది పతిని శబ్దం ఉంది. ఆ పతిని శబ్దానికి అంగ సంజాని కూడా పేరు. ఎందుకు? సు అనేది ప్రత్యయం కాబట్టి ప్రత్యయం పక్కన ఉంటే ముందుది ఆటోమేటిక్ గా అంగ సంజాని పేరు వచ్చేస్తుంది. సు ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న దానికి అంగ సంజాని పేరు వచ్చేస్తుంది. పతిని శబ్దానికి అంగ సంజాని పేరు వచ్చేస్తుంది. కాబట్టి అంగ సంజ ఉంది కాబట్టి పతిని ఇతేతస్య అంగస్య సుపరత సు పక్కన ఉంటే ఆకార ఆదేశో భవతి అని చెప్పింది. అంటే పతిని అంగానికి ఆకారం ఆదేశం వస్తుంది. ఇది ఈ సూత్రం చెప్పింది. కానీ ఆకార ఆదేశం ఎక్కడ వస్తుందండి? ఆకార ఆదేశం మనకు వచ్చిన ఆదేశంలో ఎన్ని అల్లులు ఉన్నాయి? దాంట్లో మనకు వచ్చిన ఆదేశంలో ఎన్ని అల్లులు ఉన్నాయి? ఆకార ఆదేశం భవతి అని చెప్పాడు. ఎవరికి? పతిని అనే అంగానికి ఆకార ఆదేశం వస్తుందని చెప్పావు. ఎన్ని అల్లులు ఉన్నాయి? 1, 2, 3? ఆకార ఆదేశంలో ఎన్ని అల్లులు ఉన్నాయి? ఎవరికి తెలియడం లేదా? మ్యూట్ ఓపెన్ చేసుకొని చెప్పొచ్చండి. ఆకార ఆదేశం భవతి ఎన్ని అల్లులు ఉన్నాయి దీంట్లో? నా ప్రశ్న అర్థమైందండి? ఒకటే ఉందండి ఆకారం. ఒకటే ఉంది కదండి. ఒకటే ఉందండి. ఆ ప్లస్ ఆ కలిపితే ఆ అయిపోతుంది. 2 కదా. కలిపితే ఏమవుతుంది? ఆ అయిపోతుంది కదా. కాదా? దీర్ఘాకారం. ఒకటే దీర్ఘ, ఒకటే అండి ఇక్కడ 2 కాదు. ఓకేనా? ఆదేశం 1 ఉన్నప్పుడైతే అలోన్ చేసినే వస్తుంది. మనకి అది ఫిక్స్ అయ్యమాట. 1 ఉంటే ఎల్లప్పుడు అలోన్ చేసి గుర్తుపెట్టుకో. 1 కన్నా ఎక్కువ కంటే అనేకాల్సి సర్వస్య వస్తుంది అన్నమాట. 1 కన్నా ఎక్కువ ఉందనుకోండి అది వచ్చి సంపూర్ణ స్థానం చేస్తుంది. వచ్చే ఆదేశం 1 ఉందనుకోండి, 1 అల్వర్ణం ఉందనుకోండి, అప్పుడు అంతిమ అంగానికి అంతిమ వర్ణ స్థానం చేస్తుంది. అందుకే రాయండి. ఆదేశ కుత్ర భవతి అంగస్య పతిని అంగస్య ఆకారాదేశ కుత్ర భవతి. ఆదేశ కుత్ర భవతి అంటే ఇది రాయాలి. అలోంత్యస్య రాయండి. అలోంత్యస్య అనేన సూత్రేణ అంత్యస్య అలహస్థానే అర్థాత్ నకారస్య స్థానే ఆకారః భవతి. పతిలో అంతిమ ఏంటి? అంగం. పతిని అంగం. అంగంలో అంతిమ వర్ణం ఏంటి? నకారం. ఆ నకార స్థానంలో ఆకారం వస్తుందంట. అందుకే అంత్యస్య అలహస్థానే ఆకారః ఆదేశः భవతి. ఆకారాదేశో భవతి. ఓకేనా? అంటే నకార స్థానంలో ఆకారం వస్తుంది. ఓకే చేయండి. ఇప్పుడు ఈ సూత్రం చెప్పింది అంతిమ స్థానం చేసుకోని చెప్పి. అందుకే పతి నా స్థానం ఆ, పతి ఆ సు, పతి ఆ సు, పతి ఆ సు. ఇప్పుడు నకాశం వచ్చి ఆకార ఆదేశం వచ్చిందండి. ఇప్పుడు స్థాని వదాదేశో నల్విదో రాయండి. స్థాని వదాదేశో నల్విదో. ఈ సూత్రం ప్రకారం ఏమవుతుందండి? మొట్టమొదటి 2 అర్థాలు చెప్పిన. మొట్టమొదటి అర్థం వస్తుంది ఆదేశ స్థానివద్ భవతి. ఓకేనా? కాసేపు ఇక్కడ నిలబడదాము. ఆదేశ కిం భవతి? స్థానివతి. ఇప్పుడు ఏ ఆదేశం? నకార స్థానం ఏం ఆదేశం వచ్చిందండి? నకార స్థానం ఏం ఆదేశం వచ్చింది? నకార స్థానంలో ఆదేశం. ఆదేశ ఏది ఆదేశం? ఆకార ఆదేశం. ఆదేశ స్థానివద్ భవతి. ఏ స్థానం? నకార స్థానంలో వచ్చింది. స్థానివత్ చేసుకున్నావు. ఏ వర్ణ స్థానంలో వచ్చిందో అది కూడా దాని లెక్కనే అయిపోతున్నావు అట. అంటే నా స్థానంలో వచ్చింది కాబట్టి ఇది కూడా ఆదేశ స్థానివత్ చేస్తే ఇది కూడా ఆ నా లెక్కనే కనిపిస్తున్నావు అట. ఆ కూడా ఏమవుతుంది? స్థానివత్ చేస్తే నా కనిపిస్తున్నావు అట. నా లెక్కనే కనిపిస్తున్నావు అట.
ఆ నాలుక కనిపించగానే వెంటనే హల్ంగ్యాభ్యో దీర్ఘ శృతిస్య ప్రిక్తం హల్, ఈ సూత్రం పరిగెత్తుకుంటూ వచ్చిందన్నమాట. జీ ఇక్కడ హలంత వర్ణం ఉంది, హల్ వర్ణానికి పక్కన సు ఉంటే దాన్ని లోపం చేసేస్తాను అంటుంది. ఇదేమంటుంది, హలంత వర్ణానికి పక్కన సు కనిపిస్తే గిన దానికి లోపం చేస్తాను అంటుంది. ఇక్కడ స్థానివత్ చేసుకున్నాం అనుకోండి, ఇది నకాలమే కనిపిస్తున్నమాట. స్థానివత్ ఆదేశ అవుతుంది, ఏ స్థానంలో వచ్చి అది కూడా దాని లెక్కనే అయిపోతున్నామట. అదే ఇంత మనం ముందు చెప్పుకొని వచ్చామన్నమాట. సో ఇది నా స్థానం వచ్చింది కాబట్టి నా హల్లు కాబట్టి ఇది కూడా హల్లు అయిపోతుంది, నా లెక్క కనిపిస్తుంది. అందుకే హల్ంగ్యాభ్యో దీర్ఘ శృతిస్య ప్రిక్తం వాళ్ళు వచ్చి ఏమంటుంది, హలంతానికి పక్కన ఉండే సూకి నేను లోపం చేస్తాను అంటుంది. కానీ హలంతానికి పక్కన సూకి లోపం చేస్తే మనకు అనిష్ట రూపం వస్తుందంట. మనకు సు కావాలి, విసర్గం తెలుసుకోవాలి, సు కావాలి. ఇది లోపం చేస్తే అవుతుంది, అనిష్ట రూపం సిద్ధిస్తుంది. కాబట్టి ఏం చేశాడు మహర్షి పాణి, దానికి పక్కనే అనల్విధవు అల్విధి వర్జయిత్వ, అల్విధిలో మాత్రం కాదు, అల్విధిని వదిలేశారు. ఎందుకు, ఈ అల్లు వర్ణం నా అనే అల్లు వర్ణం కదా, ఈ అల్లు వర్ణాన్ని నిమిత్తం చేసుకుని పక్కలో పని చేసుకోబోతున్నాం. ఏం పని చేసుకున్నాం, సూకి లోపం చేసుకోబోతున్నాం. అలాగా పంచమి విధిలో అలహాన్ని నిమిత్తం చేసుకుని పక్కన ఏదో విధి చేయబోతున్నాం అనుకోండి, ఏ విధి, లోప విధి చేయబోతున్నావు కాబట్టి పక్కన పని చేసుకుంటున్నావు అంటే అటువంటి అల్విధిలో స్థానివత్ కాదు అని చెప్తున్నాడు. ఇది ఈ సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం. అది ఆదేశ స్థానివత్ భవతి ప్రకారంగా నకాలము స్థానం వచ్చిన ఆ కాలంలో అది నకాలం కనిపించడం మొదలుపెట్టి అదే విధంగా కనిపిస్తుంది, నకాలంలో కనిపిస్తుంది. నా స్థానం వచ్చిన ఆకార ఆదేశం కూడా అదే స్థానివత్ చేయడం వల్ల నాకి సమానంగానే కనిపిస్తుంది. నాకు సమానం కనిపించడం వల్ల వెంటనే హలంతాన్ని పక్కన సు కనిపించింది కాబట్టి ఈ సూత్రం వచ్చి హల్ంగ్యాభ్యో దీర్ఘ శృతిస్య ప్రిక్తం హల్ అనే సూత్రం వచ్చేసి లోపం చేస్తా అంటే హలంతాన్ని పక్కలో, అప్పుడు అనల్ విధ వచ్చేసి లేదండి ఇది అల్ విధి, నువ్వు అల్లు నిమిత్తం చేసుకుని పక్కన విధి చేయబోతున్నావు, ఏ విధి, లోక విధి చేయబోతున్నావు. అటువంటి సందర్భంలో ఇది స్థానివత్ కాదు అని చెప్పింది. స్థానివత్ కాదు అన్నప్పుడు అది ఆనే కనిపిస్తుంది, ఇప్పుడు నాకు కనిపించలేదు. ఎందుకంటే స్థానివత్ కాదు చెప్పి స్థానివత్ కాలేదు, ఎందుకంటే ఇది అల్ విధి. అలా అంటే పంచమి విధి, అంటే అల్లు వల్ల నిమిత్తం పక్కన పని చేసుకుంటున్నావు కాబట్టి అటువంటి అల్ విధిలో కాదు, స్థానివత్ కాదు. అందుకే కాకపోతే ఆనే కనిపించింది, ఆ కనిపించినప్పుడు ఈ సూత్రం రాదు. అంటే రానప్పుడు సూకవులు కూడా లోపం కాదు. కాబట్టి మామూలుగా ఏదైతే ప్రాప్తమైందో అది అదే ప్రాప్తం అయిపోతుందన్నమాట. ఓకేనా. సో ఈ సూత్రం అనల్ విధం అనే సూత్రం వచ్చేసి నిలబెట్టేసింది అన్నమాట. ఓకేనా. అల్ విధి, ఇది అలా పంచమి విధి కాబట్టి స్థానివత్ కాదు అనడం వల్ల మనకు సులోపం కాలేదు. ఓకే, రాసుకోండి. ఆదేశ స్థానివత్ ఏదా సరే స్థానివత్ ఆదేశ విధం అనన్య సూత్రేణ ఆదేశ స్థానివత్ భవతి అల్ విధిం వర్జయిత్వ, అల్ విధిం వర్జయిత్వ, అల్ విధిం వర్జయి. ఇక్కడ కింద రాయండి కొంచెం స్పష్టత కోసం. అత్ర అలహ పంచమి విధి, అత్ర అలహ పంచమి విధి, అత్ర ఇక్కడ అలహ పంచమి విధి, అలహ పంచమి విధి, అతః స్థానివత్ నా భవతి, స్థానివత్ నా భవతి, స్థానివత్ నా భవతి. ఓకేనా. స్థానివత్ కాలేదు, స్థానివత్ కాబట్టి సులోపం కూడా కాలేదు. అస్తు. సో ఏమైంది, ఇప్పుడు అలాగే ఉండిపోయింది, స్థానివత్ నిలబెట్టేసింది, ఎలాగ ఉన్నాయి అలాగే ఉన్నాయి. కాబట్టి ఏమొస్తుంది, పతి ఆ సు, పతి ఆ సు. ఇప్పుడు సుడ నపుంసకస్య రాయండి. సుడ నపుంసకస్య, సుడ నపుంసకస్య అనేన సూత్రేణ సు ఇత్యస్య సర్వనామస్థాన సంజ్ఞా భవతి. సు ఇత్యస్య కిం భవతి, సర్వనామస్థాన సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ సు ఇత్యస్య సర్వనామస్థాన సంజ్ఞా భవతి. సో సుకి ఇక్కడ సుడ నపుంసకస్య వచ్చి సర్వనామస్థానం పేరు పెట్టేసిందండి. ఓకేనా. సరే, సర్వనామస్థాన సంజ్ఞని పేరు పెట్టే ఎలా వచ్చింది వెంటనే రాసుకుని, ఇతోత్ సర్వనామస్థానే, ఇతోత్ సర్వనామస్థానే, ఇతోత్ సర్వనామస్థానే, ఇతోత్ సర్వనామస్థానే, ఇతోత్ సర్వనామస్థానే అనేన సూత్రేణ
రాసుకోండి. ఇది ఓపెన్ చేసుకుని సూత్రం కూడా అనేన సూత్రేణ. ఇదేంటి సంఖ్య 7 1 86. చూడండి కనిపిస్తుంది 7 1 86. 7 1 86. రాసుకోండి. అనేన సూత్రేణ పథిన్. అనేన సూత్రేణ పథిన్ పథిన్ पथिन शब्दे इकारस्य पथिन शब्दे पथिन शब्दे पथिन शब्दे इकारस्य स्थाने पथिन शब्दे इकारस्य स्थाने पथिन शब्दे इकारस्य स्थाने अकारादेशो भवति. पथिन शब्दे इकारस्य स्थाने अकारादेशो भवति. पथिन शब्दे इकारस्य स्थाने अकारादेशो भवति. सर्वनामस्थाने परतः. सर्वनामस्थाने परतः. सर्वनामस्थाने परतः. ఏం చెప్పాను? పతిన్ శబ్దే పతిన్ శబ్దం పతిన్ శబ్దే ఇకారస్య స్థానే किं भवति? ह्रस्वक अकारादेशो भवति. अकारादेशो भवति. सर्वनामस्थाने परतः. सर्वनामस्थाने पक्कने उंटे. परतः అంటే పక్కన ఉంటే. सर्वनामस्थाने परतः. అర్థమైందా? పతిన్ శబ్దంలో ఉండే ఇకారం కావచ్చు, మతిన్ శబ్దంలో ఉండే ఇకారం కావచ్చు. రిభుక్షిన్ రిభుక్షిన్లో ఈ ఉంది. ఆ మూడిట్లో ఏదో ఒకటి మనకి ఇక్కడ పతిన్లో ఉండే ఇకారం కనిపించింది కాబట్టి డైరెక్ట్ గా అది తెప్పించామన్నమాట. అందుకే ఏం రాస్తారు? పతిన్ శబ్దంలో ఉండే ఇకార స్థానం ఉంది, అకార ఆదేశం వస్తుంది. ఏమొస్తుందండి? అకార ఆదేశం. అంటే రికారానికి అకారం చేయండి. స్పష్టంగా చెప్పింది మాట ఇక్కడ. ఇకార స్థానంలో ఆకారం చేసుకో అని చెప్పింది. అది చేయండి. పతిన్లో ఈలో ఉంటే ఆ చేస్తే పత్ ఆ పత్ ఆ పత్ ఆ. మళ్ళీ పక్కన నకాసిన ఆకార ఆదేశం వచ్చింది, అది కూడా పత్ ఆ ఆ పత్ ఆ ఆ. తర్వాత ఏముంది? సు. ఎలా ఉందో అలాగ ఉంది. పత్ ఆ ఆ సు. పత్ ఆ ఆ సు. పత్ ఆ ఆ సు. ఓకేనా? పత్ ఆ ఆ సు. ఇప్పుడు దీనికి ఎదుగు రాసుకోండి. ఇక రెండు రకాలు వచ్చాయండి. మధ్యలో ఆ రెండు ఉన్నాయి. ఇప్పుడు థా హలంతం అయిపోయింది. అప్పుడు ఎందుకు థాలో ఉండే ఈ కాదానికి ఈ ఆ చేశాం. పత్ ఆ ఆ సు. దీనికి ఎందుకు రాయండి ఇంకోటి థోన్ థహ థోన్ థహ థోన్ థహ థోన్ థహ థోన్ థహ. ఇదేమంటుంది? 7 1 87. చూడండి 7 1 87. థోన్ తహ. దాని కిందనే ఉంది అదే పేజీలో. థోన్ తహ రాసుకోండి. థోన్ తహ తప్పులు లేకుండా రాసుకోండి. థోన్ తహ థోన్ తహ థోన్ తహ రాసుకోండి. ఇదేమంటుంది? అనేన సుట్టిదైనా అనేన సుట్టిదైనా అనేన సుట్టిదైనా
రాసుకోండి. అనేన సుధన పత్ని శబ్దే పథిన్ శబ్దే పత్ని శబ్దే ఇప్పుడు మనకి పత్ థా హలంతము ఆ ఆ సు ఉందండి. ఇక్కడ థోన్ తా ఉంటుంది. పథిన్ శబ్దే థ థకారస్య స్థానే థ హలంత తకారం అండి. థకారస్య స్థానే పత్ని శబ్దే థ థకారస్య స్థానే అంథ 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 పత్ని శబ్దే థకారస్య స్థానే అంథ 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 పత్ని శబ్దే थकारस्य स्थाने न्थ इति अयम् आदेशो भवति. न्थ ना सगम थाने न्थ तोन्थः सूत्रनोदु न्थ न्थः न्थ वस्तुंदी. पत्नी शब्दे थकारस्य स्थाने न्थ इति अयम् आदेशो भवति. न्थ इति अयम् आदेशो भवति सर्वनामस्थाने परतः. न्थ इति अयम् आदेशो भवति सर्वनामस्थाने परतः. सर्वनामस्थाने परतः ఇక్కడ ఉంది కదా సు అనేక సర్వనామస్థాన సంజ్ఞ పేరు పెట్టుకున్నాం. ఆ సర్వనామస్థాన సంజ్ఞ పేరు పెట్టుకునే ఈకారం ఇంకా అకారం వచ్చింది. తర్వాత థకారం కూడా మళ్ళీ ఏమొచ్చింది ఇక్కడ ఇంథ వచ్చింది అన్నమాట. అందుకే ఓన్లీ థ హలంత తకార స్థానం ఇంథ వస్తుంది. ప ఇంథ ప ఇంథ ఆ సు पा न्थ आ सु आ सु पा न्थ आ सु. ఓకేనా? అప్పుడు పంత్ అయిపోయిందండి. ఠాసన్ ఇంత వచ్చేసి పంత్ అయిపోయింది. పంత్ తా హలంతమే. ఇక్కడ మధ్యలో ఆ ఉన్నాయి కదా అకహ సవర్ణ్య దీర్ఘ రాయండి. దీనికి ఎదురుగా అకహ సవర్ణ్య దీర్ఘ అనినా पूर्व परयोः स्थाने दीर्घ एकादेशो भवति. पूर्व परयोः स्थाने दीर्घः एकादेशः भवति. पूर्व परयोः स्थाने किं भवति? दीर्घः एकादेशः भवति. पूर्व परयोः स्थाने दीर्घः एकादेशः भवति. पूर्व परयोः स्थाने दीर्घः एकादेशः भवति. ఓకే. तो पूर्व परयोः दीर्घः एकादेशः भवति. దీర్ఘం చేయండి. ఆ అయిపోయింది. పంత్ ఆ సు పంత్ ఆ అయిపోయింది. పక్కన సు ఎలా ఉందో అలాగే ఉంది సు. ఇప్పుడు ఆ అయిపోయింది కదా ఆ అయిపోయింది కదా. ఇప్పుడు థా హలంతా కంటే దీంట్లో కలిపండి. పంథా అయిపోయింది. ఏంటండి? పంథా సు కలిపితే ఉంది పంథా సు పంథా సు. దీనికే అనుబంధం లోపల చేసుకుని సామి వెళ్తుంది. మళ్ళీ ససజు ప్రకారంగా రు కూడా విసర్గం చేసుకుంటే ఏమవుతుంది? పంథా అయిపోతుంది. అందుకే రాయండి. పునః సుప్రత్యయస్య పూర్వవత్ విసర్గో భూత్వా పూర్వవత్ విసర్గः కృత్వా అంటే పూర్వవత్ విసర్గः కృత్వా పంథాః ఇతి రూపం సిద్ధ్యతి. పంథాః इति रूपम सिद्ध्यति. पंथाः इति रूपम सिद्ध्यति. ओकेना? पंथाः इति रूपम सिद्ध्यति. ఓకే. ఈ రకంగా మనం పంథాః అనే రూపం సిద్ధించున్నాడు. పంథాః. ఓకేనా? ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది పంథాః అనేది ఏ వచనంలో వచ్చిందని. ఇక్కడ సు తీసుకొచ్చాను. ఏకవచనంలో ఉంది. అంటే పంథాః శబ్దం అనేది ఇది బహువచనం కాదు, ఏకవచనం. అందుకే ఏక మార్గం అంటే ఒక మార్గం అని చెప్పాడు. రూపం కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే మనం జస్ట్ తీసుకొచ్చింటే పంథా బహువచనం ఏది తీసుకొచ్చి సు తీసుకొచ్చి విసర్గం చేశాం. అది ఏమంటే మధ్యలో అది బహువచనం యొక్క రూపం కాదు, ఇది ఏకవచనం. పత్ని శబ్దం పంథాః పంథానో పంథానః అలా వస్తున్నమాట. రూపండి పంథాః
పంథానౌ పంథానః బహువచనంలో. ఇది ఏకవచన రూపం అండి, బహువచన రూపం కాదు పంథాహ అనేది. ఓకేనా? ఎందుకంటే సు తీసుకొచ్చి విసర్గం చేశాం. సు అంటే ప్రథమ భక్తి ఏకవచనంలో వస్తుందన్నమాట. కాబట్టి పంథాహ వస్తుంది రూపం. కాబట్టి ఇది బహువచన రూపం అనుకోవద్దు. ఓకే అండి. ఈ రకంగా మనకు పంథాహ అనే రూపం ఏకవచన రూపం సిద్ధించింది. ఇప్పుడు ఇది ఒక సందేహం ఉందా? ఇప్పుడు అల్విధి ఎలాగా, ఏ సందర్భంలో ఆదేశం స్థానివత్ కాలేదు, అర్థమైందా? ఇందులో సందేహం ఉందండి. గురుగారు నేను చిన్నది మిస్ అయిపోయాను ఇక్కడ. జీ చెప్పండి. ఒక్క నిమిషం. ధోంతః అక్కడ ఆ అంత అవుతుందండి. ఎట్లాగైంది అది నేను కొంచెం మిస్ అయిపోయాను. మనకు పథిన్లో ఉండే పథిలో ముందు పథిన్లో ఉండే నకారానికి ముందు ఆకారం చేసేసుకున్నాం, అయిపోయిందా పైన? అవును గురువు గారు. అప్పుడు ఏం మిగిలింది? పథి ఆ మిగిలిందా మనకు? అవును గురువు గారు. ఆ తకారంలో ఉండే ఈకారానికి ఇతో సర్వనామ స్థాని అనే సూత్రం వచ్చి ఈ కారానికి ఏం చేసింది? ఆకారం చేసి రస్వాకారం చేసింది, ఆ అయిపోయింది. అప్పుడు ఏమింది? తకార హలంత మిగిలిందా? అవును గురువు గారు. పత్ ఆ సు. ఇప్పుడు ఈ సందర్భంలో థా హలంతం కదా, ఆ హలంత థా హలంత స్థానంలో థోన్ థహ, ఆ థకార స్థానంలో థ అయిపోయింది. థోన్ థహ సూత్రనుడు థ అయిపోయింది. హలంత థా స్థానంలో థ పెట్టేసి అప్పుడు హలంతం వస్తుంది. హలంతం వస్తుంది, పంథ అయిపోయింది. అప్పుడు థా అనేది పంథ అయిపోయింది, అందుకే పంథ అయిపోయింది. పక్కన ఆ ఉన్నాయి కాబట్టి దీర్ఘం చేసుకుంటే ఆ అయిపోయింది. ఆని దీన్ని కలిపితే పంథా, మళ్ళీ సూకి విసర్గం చేసుకుంటే పంథా. ఇప్పుడు బాగా. సో ఇదే విధంగా ఇదే అల్విధికే ఇది పంచవిధి అర్థమైంది కదా ఎలాగనేది. అనల్విధ వచ్చి నిషేధించింది అంటే అది నిషేధించకపోతే అనిష్ట రూపం వచ్చేది, మనకి ఇష్టసిద్ధి అయ్యేది కాదు. కాబట్టి ఇష్టసిద్ధి కోసం అల్విధిం వర్జయిత్వాన్ని మహర్షి పాణి నిషేధించాడు. అల్విధవు నా భవతి స్థానివత్. ఆయనకు తెలుసాడ ఇప్పుడు మనం ఇక్కడ నిషేధించకపోయినా కొన్ని సూత్రంలో ఇక్కడ కూడా ప్రాప్తం అవుతుంది. ప్రాప్తం అంటే మనకి ఈ రూపం సిద్ధించదు. కాబట్టి ఈ రూపం సిద్ధించాలంటే ఖచ్చితంగా అల్విధిలో స్థానివత్ నిషేధించుకోవాల్సిందే. అవన్నీ మనకు మహర్షి పాయికి సూత్ర సంరచన రచించేటప్పుడు ఇవన్నీ మనకు మనసులో వచ్చాయి మొత్తం. అవన్నీ మెలిగాయి అనమాట. అవన్నీ ఆ రకంగా మొత్తం కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఈ రకంగా చేయాలి, ఇక్కడ ఈ రకంగా చేయాలని చెప్పి. ఇప్పుడు ఆయన సూత్ర దర్శనం చేసేటప్పుడు ఇవన్నీ రూపసిద్ధేతో అదంతా ఆయన మైండ్ లో ఉండేది. క్లారిటీకి యథార్థంగా కనిపించదు అనమాట. ఆయన ఈ సూత్రం చెప్తున్నా అంటే దీనికి సంబంధించిన ఎక్కడెక్కడ రూపాలు తయారవుతాయి, ఎక్కడెక్కడ రూపాలు తయారవుతావు, ఏం చేస్తే బాగుంటుంది అంటే ప్రతిదీ చూడు అంత సూక్ష్మంగా ఆలోచించేవాడు. ఈ చిన్న విషయం ఒక సూత్రాన్ని పట్టుకుని దాన్ని ఇంత గూఢంగా రహస్యంగా ఆలోచించడం అది ఒక ఋషికే సాధ్యం, ఒక సమాధిస్తు పురుషునికే సాధ్యం. సామాన్య వ్యక్తి దీన్ని ఎప్పుడు కూడా అంత సూక్ష్మంగా ఒక సూత్రం మీద ఇంత లోతుగా విచారణ ఉంటుందనేది అది సామాన్య వ్యక్తుల యొక్క ఆలోచనలో చాలా దూరంగా ఉంటుంది. అస్తు. తో ఈ రకంగా మనం రెండో ఉదాహరణ చూసాము. ఒకటి మూడో ఉదాహరణ చూడండి. ఇంతకుముందుకు వచ్చింది సహ శబ్దం, మళ్ళీ రాసుకోండి. ఇక్కడ కూడా ఇది కూడా అల్విధికి ఉదాహరణ చూపిస్తున్నాం. రాసుకోండి. సహ. సహ అని తెలుసుగా అతడు, వహ. మహోదయ ఒకసారి రూపం చెప్పరా? పంథ పంథాహ ఎక్కడ చెప్పాలి, ఏ స్థితిలో చెప్పాలండి? 3 రూపాయలు చెప్పండి. పంథ ద్వివచనం బహువచనం. పంథాహ పంథానౌ పంథానః. ఓకే. ఏకవచనంలో పంథాహ, ద్వివచనంలో పంథానౌ, బహువచనంలో పంథానః. అలాగే నడుస్తుంది. ధన్యవాదాలు మహోదయ. రాసుకోండి. నెక్స్ట్ సహ శబ్దం. ఇది కూడా మూడో ఉదాహరణ. అల్విధిగా ఇంకో ఉదాహరణ చూపిస్తున్నాడు. రాసుకోండి. సహ. సహ అంటే ఏమిటి? అతడు. సహ అంటే ఏమిటి? అతడు. ఇది కూడా అలహ విధికి ఉదాహరణ. తృతీయ ఉదాహరణ, మూడో ఉదాహరణ రాసుకోండి. అలహ విధి కూడా చదివి. ఈ సహ శబ్దం ఎలా తయారైంది? ఇంతకుముందు చెప్పుకున్నాం, మళ్ళీ రాసుకుని. తద్ శబ్దంతో తయారైంది. తద్ అనే సర్వనామ శబ్దం చేత ఈ రూపం తయారవుతుంది. సహ తౌతి అని చెప్పుకుంటాం కదా. సహ శబ్దం ఎలా తయారైంది? తద్ శబ్దం చేత, తద్ అనే సర్వనామ శబ్దం చేత తయారైంది. మూల శబ్దం తద్దుతో సహ శబ్దం తయారవుతుంది. ఎలా తయారైంది చూద్దాం. రాసుకుని. తద్ రాసుకుని. మూల శబ్దం తద్. దీనికి ఎదురుగా తద్ అనే సర్వనామ శబ్దానికి ప్రాతిపదిక సంజ్ఞని పేరు పెట్టుకోవాలి. శబ్దం కదా ఇప్పుడు.
సర్వనామ శబ్దం, దానికి ప్రాతిపదికం పేరు పెట్టాలి. ప్రాతిపదికం పేరు పెట్టుకున్న తర్వాతనే ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి మనం ప్రత్యయం తెచ్చుకోగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా ప్రాతిపదికం పేరు పెట్టిన తర్వాతనే దాన్ని అధికారంలోకి వెళ్ళి ప్రత్యయం తెచ్చుకోవాలి. రాసుకోండి. తద్, దానికి ఎదురుగా బాణం గుర్తించేసి అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం. అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం అనేన సూత్రేణ తద్ శబ్దస్య తద్ సర్వనామ శబ్దస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. 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 ఓకే అండి. సో ప్రాతిపదిక సంజ్ఞ ఏమవుతుంది? యా ప్రాతిపదిక రాయండి. యా ప్రాతిపదిక अस्मिन् अधिकारे पूर्ववत् किं भवति? प्रथमा विभक्ति एकवचने सुप्रत्ययं तेच्చుకోండి. प्रथम विभक्ति एकवचने सुप्रत्ययः. प्रथम विभक्ति एकवचने सुप्रत्ययः. प्रथम विभक्ति पूर्ववत् प्रथम विभक्ति एकवचने सुप्रत्ययः भवति. प्रथम विभक्ति एकवचने सुप्रत्ययः भवति. సరే, సుప్రత్యయం వచ్చింది కదా. సో సుప్రత్యయం రాగానే వెంటనే ఇది వచ్చింది. ఏది రాయండి? సుప్రత్యయం వచ్చింది. ప్రత్యయ పరశ్చ ప్రకారంగా తద్ అనే ప్రాతిపదిక పక్కనే వచ్చిందంట. రాయండి. తద్ సు, తద్ సు, తద్ సు రాసుకోండి. తద్ సు తీసుకొచ్చాను. ఇప్పుడు ఏమొచ్చింది? తద్ సు వచ్చింది. ఇప్పుడు రాయండి. తద్ సుకి పక్కన రాయండి. త్యదాది నామః ఏమొచ్చింది? త్యదాది నామః, త్యదాది నామః. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ త్యదాదీనాం అంగానాం అకారాదేశో భవతి. త్యదాదీనాం అంగానాం అకారాదేశో భవతి. త్యదాదీనాం అంగాని కిం భవతి? అకారాదేశో భవతి. త్యదాదీనాం అంగానాం అకారాదేశో భవతి. ఎప్పుడు ఏముండాలి పక్కన? విభక్తో పరతః. ఏ విభక్తి పక్కన ఉన్నది? సువిభక్తి ఉంది కదా. ఇక్కడ సు అనే ప్రథమ విభక్తి. ఏదైనా కానీ విభక్తి ఉండాలి. ఇక్కడ విభక్తి పక్కన ఉండాలి. ప్రథమ ద్వితీయ అని చెప్పలేదు. ఏదో విభక్తి, ప్రథమ విభక్తి. విభక్తి పక్కన ఉంటే ఆ త్యదాది గణంలో ఈ త్యదాది గణం తది శబ్దం ఉందంట. ఏంటండి? త్యదాదినాం అంగాన్ని, త్యదాది గణంలో ఉండేటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అకారం ఆదేశం వస్తుంది చెప్పింది. ఏమొస్తుంది? అకార ఆదేశం. అకారం ఆదేశంగా వస్తుంది చెప్పింది. ఓకేనా? ఈ త్యదాది గణంలో ఉంది కాబట్టి దీని కూడా అకారాదేశం ప్రాప్తమైంది. కానీ ఎప్పుడు పక్కన విభక్తి ఉండాలి. విభక్తి ఉంటేనే వస్తున్నామంట. అందుకే మనం సు తెచ్చుకుంటామండి. ఇక ఈ సూత్రం సు తెచ్చుకోలేమనుకోండి, విభక్తి పక్కన లేకపోతే ఈ సూత్రం రాదు. సు తెచ్చుకుంటే విభక్తి పక్కన అవుతుంది కాబట్టి అప్పుడే మనం ఈ త్యదాది గణంలో ఉండే తది శబ్దానికి మనం అంగానికి ఇది అకారాదేశం చేసుకోవచ్చు. ఇది అంగమే కదా. ప్రత్యయం వచ్చిందంటే ఆటోమేటిక్ గా దీనికి అంగ సంజ్ఞ వచ్చేస్తున్నామంట. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం ప్రకారంగా అంగ సంజ్ఞ పేరు వచ్చేసింది ఖచ్చితంగా. అందుకే అంగ సంజ్ఞ పేరు వచ్చేసింది కాబట్టి ఆ త్యదాది అంగానికి అకార ఆదేశం అయిపోయింది. సరే, అకారాదేశం ఎక్కడ కావాలి? ఇక అంగానికి అకారాదేశం అని చెప్పావు. అంగం ఏంటి మనకి ఇక్కడ? తద్. తద్దులో తకారం కావాలా? తకారం నుండి అకారం చేసుకుంటావా? దకారం ఎక్కడ చేసుకుంటావు? ఆదిలో అంతిమంలో ఎక్కడ చేసుకుంటావు అకారాదేశం? అప్పుడు దాని నిర్ణయం కోసం ఆదేశ ఎక్కడ అవుతుందంటే ఆదేశ కుట్ర భవతి. అప్పుడు అనేకాల్చిత్ సర్వస్య, అనేకాల్చిత్ సర్వస్య ఇక్కడ అతి ఉత్తమం. అలోంత్యస్య అనేకాలు ఎక్కడ ఉన్నాయి? అనేకాలు ఆదేశం ఉంటే అప్పుడు వస్తుందన్నమాట.
కాబట్టి ఏమొస్తుంది అలోంత్యస్యనే వస్తుంది. దీన్ని బట్టి ఏమర్థమైంది అనేక అల్లులు ఉన్న ఆదేశం అయితే ఇది వస్తుంది, ఒకే అల్లు ఉన్న ఆదేశం అయితే అలోంత్యస్య వస్తుంది. అర్థమైందా స్పష్టంగా? ఒకే అల్లు ఉంటే అలోంత్యస్య వచ్చేసి అంతిమలు చేసుకో ఉంటుంది. ఒకటి కన్నా ఎక్కువగా ఉన్నాయనుకోండి అప్పుడు సంపూర్ణ స్థానం చేసుకో ఉంటుంది. ఓకేనా? సో ఒకటే ఆదేశం అని ఒకటే ఆదేశం కాబట్టి అలోంత్యస్య అని అలోంత్యస్య అనే సూచన అంత్యస్య అలహస్థానే అంత్యస్య అలహస్థానే అంత్యస్య అలహస్థానే అకారాదేశः భవతి. అంత్యస్య అలహస్థానే కిం భవతి అకారాదేశः భవతి. అంత్యస్య అలహస్థానే అకారాదేశः భవతి. సో చేయండి అంతిమలే తద్దులో అంతిమలు ఏంటి దకార స్థానం ఆ చేయండి. తద్దు సు ఉంది కదా దాంట్లో దకారంలో ఆ వస్తుంది. త ఆ సు 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 త ఆ సు. ఓకేనా? త ఆ సు దకార ఆ వచ్చింది. ఇప్పుడు మన ప్రకృతం వస్తుంది. ఏముంటుంది స్థాని వదాదేశో నల్విదవు రాయండి. అదే వచ్చేది స్థాని వదాదేశో అనల్విదవు. తో ఇక్కడ 2 అర్థాలు చెప్పారు. ఒకటి ఆదేశ స్థానివద్ భవతి, రెండోది అల్విధిం వర్జయిత్వ. దాంట్లో మొట్టమొదటి సూత్రాలతో చెప్పామనుకోండి ఆదేశ స్థానివద్ భవతి. ఏ ఆదేశం వచ్చింది? అకార ఆదేశం వచ్చింది. ఏ స్థానం నుండి వచ్చింది? దకార స్థానంలో వచ్చింది. అది దకార స్థానం వచ్చింది స్థానివత్ భవతి. అది దకారం అయితే దకారం అయిపోతుంది. ఆ దకారం అనే కానీ హలంతం కాబట్టి వెంటనే మళ్ళీ హలంగ్యాభ్యో దీర్ఘ అది వచ్చింది. హలంతానికి పక్కలో దా కనిపిస్తుంది. హలంత వర్ణానికి పక్కలో సు కనిపిస్తుంది, దానికి లోపం చేస్తాను అంటుంది. స్థానివత్ చేసుకుంటే అది కూడా దకారం కనిపిస్తుంది. అకారం కూడా ఏమవుతుంది? ఆదేశ స్థానివత్ భవతి అని చెప్పావు. ఆదేశము స్థానివత్ అవుతుంది. ఏ స్థానంలో వచ్చిందో దానికి సమానం అయిపోతుంది. దానికి సమానమైనప్పుడు దా లెక్క కనిపిస్తుంది. దా హలంతం కాబట్టి హలంతానికి పక్కన సు కనిపిస్తే హలంగ్యాభ్యో దీర్ఘ సుదిశ్య ప్రయుక్తం హల్ వచ్చి నేను హల్ వర్ణానికి పక్కన సు ఉంటే దానికి లోపం చేస్తాను ఉంటుంది. లోపం చేస్తే మనకు అనిష్ట రూపం సిద్ధిస్తుంది. కానీ అది ఇష్టం లేదు. ఏం చేయాలి? అందుకే మహర్షి పాణి ఏం చేశాడు? అల్విధిం వర్జయిత్వ. భయ్ నువ్వు ఆ దకారం సరే స్థానివత్ అయిపోయింది, ఆ స్థానివత్ అయిపోయింది దకారం కనిపిస్తుంది. ఆ దా అల్లు వర్ణాన్ని నిమిత్తం చేసుకుని పక్కన విధి చేస్తున్నావు. ఏ విధి? అలహ పంచమి విధి. అంటే దాని పక్కలో సులోప చేసుకున్నావు. అటువంటి పక్కన సులోప చేసుకున్నావు అనుకుంటే అటువంటి సందర్భంలో ఇది స్థానివత్ కాదు. ఆదేశము స్థానివత్ కాదు. ఆదేశం స్థానివత్ కాకపోతే అది దకారం లెక్క కనిపించదు. దకారం లెక్క కనిపించినప్పుడు ఏమవుతుంది? అకారమే కాబట్టి దాని పక్కన సు కూడా లోపం కాదు. హలంగ్యాభ్యో దీర్ఘ రావాలంటే హలంత వర్ణానికి పక్కనే వస్తున్నమాట. స్థానివత్ కానప్పుడు ఆనే కనిపిస్తుంది, హలంత కనిపించదు. కాబట్టి ఇది అల్విధి కాబట్టి అల్విధో స్థానివత్ ఆదేశ నా భవతి. అల్విధో ఆదేశ స్థానివత్ కాదు అని చెప్పింది. అందుకే మనకు అకారం అలాగే ఉంది. అకారం అలాగే ఉంది కాబట్టి మనకు లోపం కాలేదు. మామూలుగా వేరే సూత్రం వచ్చింది, రాసుకోండి. స్థాని వదాదేశో అనల్విధౌ రాసదా ఆదేశ స్థానివత్ భవతి. ఆదేశ స్థానివత్ భవతి. అత్ర ఆదేశ స్థానివత్ కరణేన ఆదేశः స్థానివత్ కరణేన ఆదేశः స్థానివత్ కరణేన అంటే ఆదేశ స్థానివత్ చేయడం వలన హల్ంగ్యాభ్యో దీర్ఘాత్ శృతిస్య ప్రిక్తం హల్ రాయండి. హల్ంగ్యాభ్యో దీర్ఘాత్ శృతిస్య ప్రిక్తం హల్. హల్ంగ్యాభ్యో దీర్ఘాత్ శృతిస్య ప్రిక్తం హల్ అనేన హలంతాద్ ఉత్తరః సులోపః ప్రాప్నోతి. హలంతాద్ ఉత్తరః సులోపః ప్రాప్నోతి. హలంతానికి ఉత్తరంగా సులోపం ప్రాప్తమవుతుంది. సులోపః ప్రాప్నోతి. పరంతు అనల్విధౌ అనేన అర్థేన అల్విధౌ స్థానివత్ నా భవతి.
अलः पंचमी विधौ, अलः पंचमी विधौ स्थानिवत् न भवति, अलः पंचमी विधौ स्थानिवत् न भवति. ఓకేనా? అంటే పంచమి విధి కదా పక్కన పనిచేస్తున్న అటువంటి సందర్భంలో స్థానివత్ కాదు. अलः विधौ, अलः पंचमी विधौ स्थानिवत् न भवति. परंतु अनल् विधौ इति अर्थेन अल् विधौ అంటే अलः पंचमी विधौ स्थानिवत् आदेशः स्थानिवत् न भवति. आदेशं स्थानिवत् कादु. अनल् विधौ इति अर्थेन अलः पंचमी विधौ ఒక్కసారి మళ్ళా చెప్పండి దయచేసి. రాసుకోండి. ఆదేశः స్థానివత్ భవతి. ఓకేనా? ఇది మొట్టమొదటి అర్థం. అత్ర స్థానివత్ కరణేన, స్థానివత్ చేయడం వలన, స్థానివత్ కరణేన హల్ంగ్యాభ్యో దీర్ఘాత్, హల్ంగ్యాభ్యో దీర్ఘాత్ ఇది సూత్రేణ, అక్కడ మొత్తం చెప్పాను, మొత్తం రాసుకుని ఇబ్బంది. హల్ంగ్యాభ్యో దీర్ఘాత్ శృతిస్య ప్రిక్తం హల్, ఇది సూత్రం, కొటేషన్ పెట్టుకోండి. ఇది సూత్రేణ హలంతాత్ ఉత్తరః సులోపః భవతి. హలంతాత్ ఉత్తరః సులోపః ప్రాప్నోతి. హలంతాత్ ఉత్తరః సులోపః ప్రాప్నోతి. హలంతానికి ఉత్తరంగా సులోపం ప్రాప్తమవుతుంది. ఎప్పుడు? స్థానివత్ చేస్తే. హలంతాత్ ఉత్తరః సులోపః ప్రాప్నోతి. పరంతు పరంతు అత్ర అనల్ విధౌ, परंतु अत्र अनल विधौ, अनल विधौ इति अर्थकारणेन, इति अर्थकारणेन अर्थकारणेन आदेशः स्थानिवत् न भवति. आदेशः स्थानिवत् न भवति. आदेश स्थानिवत् न भवति అంటే ब्रैकेट कांटे अलः पंचमी विधौ, अलः पंचमी विधौ आदेश स्थानिवत् न भवति. अलः पंचमी विधौ, अलः पंचमी विधौ ब्रैकेट పెట్టుకో. अलः पंचमी विधौ, अलः पंचमी विधौ पंचमी విభక్తిలో ఆదేశ స్థానివత్ न भवति. ఆదేశ స్థానివత్ కాదు. ఓకేనా? అర్థమైందండి? अलः पंचमी विधौ आदेशः स्थानिवत् न भवति. అంటే ఇదంతా రాయాల్సిన అవసరం, మీకు స్పష్టత కూడా రాపిస్తున్నాడు. ఇది మాటి మాటికి రాయాల్సిన అవసరం లేదు. అక్కడ స్థానివదాదేశో అనల్ విధౌ తో పూర్వ స్థానివత్ కరణేన సులోపః ప్రాప్తః, పరంతు అనల్ విధౌ ఇది అర్థకారణేన ఆదేశः స్థానివత్ నా భవతి. ఆదేశः స్థానివత్ నా భవతి డైరెక్ట్ రాసేయచ్చు. ఆదేశः స్థానివత్ నా భవతి అని చెప్పేస్తా. స్థానివత్ కాకపోతే ఏమవుతుంది? అలాగే ఉంటుంది. అందుకే రాయండి. తద్ ఆసు. అర్థమైందండి? స్పష్టమైందా? ఇక్కడ ఈ సందర్భంలో ఎక్కడ వినియోగించామనేది? మహోదయ. సో అప్పుడు ఎలాగుందో అలాగే ఉంచేయండి. ఇప్పుడు తద్ ఆసు ఇక్కడ ముఖ్యంగా ఆ స్థానివదాదేశో అనల్ విధౌ ఈ సూత్రం యొక్క ప్రవృత్తి మొత్తం పూర్తిగా ఎక్కడ వినియోగించబడింది అది మనం ఉపయోగించామట. ముందు ప్రకారంగా స్థానివత్ అయిపోయింది. స్థానివత్ చేసుకోవడం వలన సులోపం ప్రాప్తం అవుతుంది. కానీ వెంటనే అనల్ విధౌ అల్ విధిలో కాదని చెప్పింది. అందుకే అది నిలబడిపోయింది అన్నమాట. అల్విధి కాబట్టి ఇది అల్ నిమిత్తం చేసుకొని పక్కన సులోపం చేస్తున్నాం. అటువంటి అల్విధిలో స్థానివత్ కాదు. కాకపోయేసరికి మనం లోపం కూడా కాలేదన్నమాట. అందుకే తా ఆసు ఎలా ఉందో అలాగే ఉంది. తా ఆసు, తా ఆసు. ఇప్పుడు దీనికి ఎదుగు రాండి. తదోహు సహ సావనంత్యయోహు, 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 సావనంత్యయోహు రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ త్యదాదీనాం త్యదాదీనాం అనంత్యయోః, త్యదాదీనాం అనంత్యయోః అంటే త్యదాదిలో అనంత్య అంటే మధ్యలో ఉండకూడదంట. అంతిమలో ఉండకూడదు. అంత్య అంటే మధ్యలో ఉండొచ్చు. త్యదాదీనాం అనంత్యయోః,
త్యదాదీనాం అనంత్యయోః దకార స్థానే తకార దక ఇక్కడ ఏముందండి తకార దకార రెండు ఉన్నాయి తకార దకారయో స్థానే రాసుకోండి అనంత్యయోః తకార దకారయోః స్థానే అనంత్యయోః తకార దకారయోః స్థానే త్యదాదీనాం అనంత్యయోః అంతిమలు ఉండకూడదు అనంత్యయోః అంటే అంతిమలు లేదు అనంత్యయోః తకార దకారయోః స్థానే సకారాదేశో భవతి किं भवति सकारादेशो भवति కానీ ఎప్పుడు విభక్తో పరతః సౌ పరతః సు పక్కనే ఉంటుంది సు ఉంది కదా మనకు ఇది ఎప్పుడు వస్తుంది తకార దకార స్థానంలో ఏమొస్తుందంట తకార దకారయో స్థానే సకారాదేశ తకారం ఉన్న దకారం దాని స్థానం వస్తుంది సకారం వస్తుంది కానీ ఎప్పుడు సు పక్కన ఉంటుంది సుపరతః ఓకేనా అది కూడా ఈ తకార దకార ఏదై ఉండాలి త్యదాదిలో ఉన్నటువంటి వర్ణం అన్నమాట త్యదాదినాం అనంత్యయోః అంటే ఆ త్యదాది కూడా అంతిమంలో ఉండకూడదు ఆదిలో ఉండకూడదు అంటే మధ్యలో ఉండాలన్నమాట మధ్యలో ఉంది కదా అంతిమంలో ఉండకూడదు అనంత్యయో అంతిమ మధ్యలో ఆదిలో ఉండొచ్చు అంతిమంలో ఉండకూడదు ఇది అంతిమం లేదు ఆదిలో ఉంది అందుకే మనకు తకార దకార స్థానంలో సకారం వస్తుందండి దకారం లేక తకారం ఉంది కదా ఆ తకార స్థానంలో ఏమొస్తుంది సకారం వస్తుంది రాయండి కింద రాయండి ఈ సూత్రం ప్రకారంగా సు పక్కన ఉంది కాబట్టి తకార స్థానంలో సకారం వచ్చింది రాయండి సా ఆ సు అదనే వచ్చింది మనకు సా ఆ సు ఓకేనా సు ఇప్పుడు ఈ సందర్భంలో సాలో అకారం ఉంది పక్కన ఆ ఉంది రెండు అకారాలు ఉన్నాయి మనకు ఒకటి కావాలి కాబట్టి అతో గుణే రాయండి అతో గుణే అనేన పూర్వ పరయోస్థానే పరరూపం ఏకాదేశో భవతి అనేన అతో గుణే ఇది వచ్చేసింది సకాలంలో ఉండే ఆకారం పక్కన ఉండే ఆకారం రెండు ఆకారాలు ఉన్నాయి కదా అందులో రెండిట్లో స్థానంలో ఒకటే ఆకారం పెట్టింది ఏ ఆకారం పక్కన ఉన్న ఆకారం పెట్టేసింది పరరూపం ఏకాదేశో భవతి రెండు ఆకారాలు ఉన్నప్పుడు అందులో ఏదో ఒకటే పెట్టుకోవాలి ఏం పెట్టుకోవాలి ముందుదైనా పెట్టుకోవాలి వెనుకైనా పెట్టుకోవాలి కానీ ఇదేం చెప్పింది పక్కన ఉన్న ఆకారం పెట్టుకో ఆకారం రస్వం ఉంది రస్వం పెట్టుకున్నాం ఒకవేళ దీర్ఘం ఉంటే దీర్ఘం పెట్టుకున్నాం ఏ ఉంటే పక్కన అది పెట్టుకుంటాం అండి ఇక్కడ రస్వ ఆకారం ఉంది కాబట్టి అదే పెట్టుకుంటాం రెండిట్లో తీసేసి ఒకటే ఆకారం పెట్టేస్తాం అందుకే రాయండి అతో గుణే అనేన సూత్రేణ పూర్వ పరయోస్థానే పరరూపం ఏకాదేశో భవతి అంటే సాలో ఉండే ఆకారం పక్కన ఉండే ఆకారం రెండు ఆకారం తీసేసి అన్నింటిలో ఒకే ఆకారం పెట్టుకుంటాం ఏ ఆకారం పెట్టినా పక్కన ఉండే ఆకారం పెట్టుకోని చెప్పింది కాబట్టి పరరూపం ఏకాదేశో భవతి చేంజ్ పరరూపం చేస్తే ఏమవుతుంది ఓన్లీ సా మిగులుతుంది అంటే ఒకటే ఆకారం ఉంటుంది రెండు తీసేసి ఒకటే పెట్టాం అందుకే సా ఇప్పుడు పూర్తి ఒకటే సా ఉంది సా పక్కన పక్కన సు భక్తి తెచ్చుకున్నాం కదా మనం మొట్టమొదటి అది ఆ సు ఇప్పుడు దానికి ఎదురుగా సు ప్రత్యయస్య పూర్వవత్ విసర్గ భవతి విసర్గం చేయడం తెలుసు కదా సు ప్రత్యయానికి మనం అనుమతి లోపం చేస్తాం మళ్ళీ సజు సోరుతో రూ అయిపోతుంది మళ్ళీ రూకి అనుమతి లోపం చేస్తాం మళ్ళా విరామోవసానం ప్రకారంగా రేపానికి అవసాన సంధ్య అవసానం పేరు పెట్టిన తర్వాత ఖరవసానియోరు విసర్జనీయ ప్రకారంగా ఆ సుకి విసర్గం చేసుకుంటాం సో అందుకే సు ప్రత్యయస్య పూర్వవత్ విసర్గ భవతి విసర్గం చేయండి అప్పుడు ఏమవుతుంది సహ ఇతి రూపం సిద్ధ్యతి భవతి సిద్ధ్యతి ఈ రకంగా మనకు సహ అనే రూపం సిద్ధిస్తుందండి ఓకేనా ఈ రకంగా మనము ఈ స్థాని వదాదేశం అనే విధంలో అలివిధి అలహ పంచమి పక్కన ఏదైనా పని విధి విధానం చేసుకోబోతుంటే అటువంటి సందర్భం ఇది స్థానివత్ కాదు అని చెప్పి మనం అలహ పంచమి విధికి ఉదాహరణలు 3 ఉదాహరణలు చూసాము ఈ రకంగా ఉంటాయి ఇందులో ఒక సందేహం ఉంది అండి ఇంకా స్పష్టమైన అలహ విధి అలహ పంచమిది అల్లు వలన నిమిత్తం చేసిన పక్కన ఏ విధి చేసినా అటువంటి సందర్భంలో స్థానివత్ ఆదేశం ఏదైనా స్థానివత్ కాదు ముఖ్య సిద్ధాంతం ఏదొచ్చినా ఆదేశం స్థానివత్ అవుతుంది కానీ ఏంటి
అల్ విధిని వదిలిపెట్టి. మామూలుగా ఒక సిద్ధాంతం ఏంటి, ఏ ఆదేశాలు వచ్చినా అవి ఆటోమేటిక్ స్థానివత్ అయిపోతాయి. కానీ ఎక్కడ కావు, అల్ విధిం వర్జయిత్వ, అల్ విధిలో మాట కావు. అల్ విధి అంటే ఏమిటి, పంచమి అంటే దాన్ని పక్కన పని చేసుకున్నా, దాని స్థానంలో పని చేసుకున్నా, అది పక్కన ఉంటే ముందుకు పని చేసుకున్నా, అది అలువర్ణం పక్కన ఉంటే ముందుకు పని అక్కడ కూడా కాదు, ఇంకా తృతీయ భక్తులు కూడా కాదు. అవి క్రమంగా అవి రేపు చూద్దామండి. నెక్స్ట్ అలా పంచమిదికి ఉదాహరణ చూసాము. నెక్స్ట్ షష్ఠిలో ఎలా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది అనేది కూడా రేపు చూద్దామండి. రేపు ఆదివారం, ఎల్లుండి చూద్దామండి. అస్తు. ఇంకెవరికైనా సందేహాలు చెప్పండి, లేదంటే మనం మళ్ళీ కలుద్దామండి. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? స్పష్టమైంది కదా? అస్తు, అందరికీ స్పష్టమైంది. అస్తు, సంతోషం అండి. ఇలాగే రాస్తూ ఉండండి కంటిన్యూగా. అర్థం కాని చోట అడుగుతూ ఉండండి, ఇబ్బంది లేదు. ఓకే అండి. ఇంకేమైనా సందేహాలు కూడా మళ్ళీ ఇక్కడ ఏతత్ శబ్దానికి ఏషః ఇవి కూడా అలానే వస్తాయండి. అలాగే వస్తుంది. ఏతత్ శబ్దం కూడా అలాగే వస్తుంది, ఏషః. అధ శబ్దానికి అసహ వస్తుందని. జీ 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 కొన్ని సూత్రాలు అక్కడ మారుతాయి. ఇక్కడ ఏతత్ తదోహ సహ సావనంతియోహో ఇది రాదు, ఈ సూత్రం రాదు. కొన్ని వస్తాయి అన్నమాట, కొన్ని సూత్రాలు వస్తాయి. అది దానికి కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు తదోహ సహ సావనంతి ఏం చెప్పింది, ఈ సూత్రం ప్రకారం తకార దకార స్థానంలో వస్తుంది చెప్పి, తకార దకార సకారం వస్తుంది. అక్కడ ఏ శైలి తకార దకారం ఎక్కడ ఉంది, లేదు. అట్లా ప్రతి సూత్రానికి దాని యొక్క కండిషన్స్ అన్ని ఉంటేనే అవన్నీ వస్తూ పోతూ ఉంటాయి. కానీ రూపసిద్ధి ఇలాగే ఉంటుంది. కొన్ని సూత్రాలు వస్తాయి, కొన్ని రావన్నమాట. సందర్భాన్ని బట్టి ఎక్కడ ఏం తీసుకున్నా అది తీసుకుంటాం మనం. అందుకే సూత్రాలతో గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనకు ఏ సూత్రం ఎప్పుడు వస్తుంది, ఏ సందర్భంలో వస్తుంది అనేది తెలుస్తుంది మొత్తం. కాబట్టి ముఖ్యంగా మనకు ఏ సూత్రం యొక్క దాయత్వం ఏ సందర్భంలో వస్తుంది, ఏ కండిషన్స్ దానికి ఉండాలి, అది మనం గుర్తుపట్టాల్సిన విషయం. ఓకేనా? అస్తు అండి. ఇంకేమైనా సందేహాలు అంటే మనం మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దాం. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మహోదయ. అందరికీ